నమస్తే. మనతో పాటు ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ గారు. సో మనం చూసుకుంటే జనరల్ గాను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా ఈవెన్ ప్రధానమంత్రిని కూడా ఏమీ కాకుండా అనర్గళంగా వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని ఎవరికి ఏమీ తెలియదు, అసలు ఉన్నారా లేరా తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరికి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీ స్టేటస్ నుంచి వచ్చారో తెలియదు, ఏమీ తెలియదు. కానీ బయటికి కనిపించేదాన్ని మాత్రం ఫోకస్డ్ గా వాళ్ళు ఏ రకంగా ఎలాంటి రాయిచ్చి కొడితే గట్టి తగులుతుంది అన్నది మాత్రం ఆలోచిస్తారు. సో ఇప్పుడు విజయ్ విషయంలోన ఎవరు ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు, కానీ వాళ్ళ అమ్మగారిని అనాల్సిన పని ఏముంది అనేది అసలు ఇప్పుడు అసలు వాళ్ళ మదర్ని ఎందుకు తీసుకొచ్చారంటారు? దట్టు బీజేపీ యాక్చువల్గా రాజకీయాల్లో ఎలా తయారయ్యంటే 2019 తర్వాత రాజకీయాలు ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో వైకాపా చాలా దారుణంగా మాట్లాడింది అందరిని. ఎప్పుడు అలా మాట్లాడతారు? వాళ్ళకి సబ్జెక్ట్ కొరవడితే, వాడికి మాట్లాడడానికి తిరిగి కౌంటర్ ఇవ్వడానికి ఎప్పుడైతే సబ్జెక్ట్ లేదో అప్పుడు వాడు పర్సనల్ అబ్యూజ్ చేస్తున్నాడు, బాడీ షేమ్ చేస్తున్నాడు. ఆ తల్లిని, భార్యని, బిడ్డని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారిని అంత దారుణంగా అసెంబ్లీ సాక్షిగా టూ మచ్ కదా. తర్వాత అబ్బా కొడుకుల్ని ఇద్దరిని లేపేస్తా అంటాడు ఒకడు. ఇదే విజయ్ గారి విషయంలో ఇంతకుముందు ఇదే బీజేపీ నేత అసలు విజయ్కి రాజకీయాలు ఎందుకు, ముందు త్రిషా సంగతి తేల్చమను అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆయనే. అసలు మొత్తం ఆగ్యం పోసింది ఆయనే. అన్న తర్వాత అప్పుడు ఒక్కసారి త్రిష స్పందించారు, రాజకీయాలు మీరు చూసుకోండి, మీకు చేత కాకపోతే ఇంకేదైనా పని చేసుకోండి, కానీ ఇటు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టుగా. ఆ తర్వాత మొన్న ఉదయనిధి స్టాలిన్ కూడా, వాడికి ఎలాగో సనాతన ధర్మం అంటే పడదు, వాడు కూడా సనాతన ధర్మం మీద మాట్లాడి బతికేద్దామని చూస్తుంటాడు. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేస్తే వాళ్ళమ్మ వెంకటేశ్వర స్వామి భక్తురాలు, ఆవిడ గుడికి వెళ్తుంది, నెలకోసారి తిరుమల వస్తుంది, మరి అక్కడ ముందు కంట్రోల్ చేయరా? చేయడు కదా. అంటే వీళ్ళకి ఏంటంటే లబ్ధి కావాలి, రాజకీయం మనుగడ కావాలి, అంతే. సరే, అది అయిన తర్వాత ఇంకా త్రిష విజయ్ మీద భయంకరమైన కోడికోతలు, అన్ని కారుకోతలు ఏదో సంథింగ్ నడుస్తున్నాయి. మొన్న ఆయన అరెస్ట్ కూడా చేయించాడు విజయ్. ఇప్పుడు విజయ్ చేసే పనులు ప్రస్తుతానికైతే ఇంకా రాజకీయంలో మొగ్గలా ఉన్నాడు కాబట్టి బాగానే చేస్తున్నాడంట. ఎక్కడికక్కడ బడి గుడి దగ్గరలో వైన్ షాపులు తీయించేయడం. ఎస్పెషల్లీ మొన్న రీసెంట్ గా మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా, అక్కడ తిరువన్నామలై, వేలూరు ఇవన్నీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్లు, ఆటో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అన్న దేనికైనా ఆయన పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, కానీ అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడని కానీ కామెంట్ చేస్తున్నాడని కానీ తెలిస్తే వాడికి ఎవరైనా సరే, మినిస్టర్ తాలూకైనా ఎవరైనా ఇమ్మీడియట్ ముందు లోపలేసని చెప్పాడు. ఒకటే మాట. మొత్తం 38 జిల్లాల దాని ఎస్పీలు పిలిపించాడు, మీటింగ్ పెట్టాడంట. ఇదే చెప్పాడంట, నాకు ఎక్కడి నుంచి పలానా ఈవెన్ టీవీకే వాళ్ళైనా కూడా వదలదని చెప్పాడంట. సో అది అంటే అమ్మాయిల విషయంలో చాలా స్ట్రిక్ట్ గట్టిగా తీసుకున్నాడు. పైగా వాళ్ళకి పథకాలు కూడా మాక్సిమం ఫిమేల్ రిలేటెడ్ గా ఎక్కువ పెట్టాడు. వాళ్ళకి పెళ్లి అయితే ఇదే ఇద్దామని, మరి ఎందుకు 18 గ్రాములు ఎన్ని ఇస్తామన్నాడు. తులం 18 తులంన్నర పైనే. ఇక్కడ 10 గ్రాములు యాక్చువల్ గా అయితే 11.64 గ్రాములు తులం వాస్తవాన్ని. సో ఆ లెక్క చూసుకున్న తులంన్నర అంటే దగ్గర 4 లక్షలతో అంతే. మరి అంటే ఒక మంగళసూత్రానికి సరిపడలాగా ఉంది. సో అలాగే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి సైకిల్స్ ఇవ్వడము, ఏదైతే అమ్మ జయలలిత గారు కొన్ని అవన్నీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, బానే ఉంది. సో ప్రస్తుతానికైతే మచ్చ ఏం లేదు ఆయనకంటూ ఎంచడానికి. పలానా స్కామ్ చేశాడు, ఇక్కడ కోట్లు తినేశాడు అనడానికి ఏం లేదు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, అక్కడ ఎలాగా సూపర్ స్టార్, 1000 కోట్లు టర్న్ ఓవర్ ఉండే సినిమాలు చేశాడు. సో ఇప్పుడు ఏమనాలి, ఆయనకి డీమెరిట్లు ఏం కనబడట్లేదు. ఏదో ఒకటి అనాలంటే ఖచ్చితంగా నాయకుడి కంటేనే మిగతా పార్టీకి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. తీసేశారు. ఆవిడ కూడా సెలబ్రేషన్ కి వచ్చింది, ప్రమాణ స్వీకారానికి వచ్చింది, నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ కూడా వచ్చింది. అనుకుంటా నేను ఆయన అభిమాని, నేను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను నేను అని చెప్పింది ఆవిడ. సరే, ఎందుకంటే మళ్ళీ ఆయన భార్య కూడా తిరిగి వచ్చేసింది కదా లండన్ నుంచి, సంగీత గారు కూడా. సో ఇంకా ఆయనకి ఎప్పుడైతే సరే వాడికి వేలెత్తి చూపించడానికి ఏమి లేనప్పుడే ఇలాగ పక్కతో పడతాయి విమర్శలు. అయితే ఇక్కడ బీజేపీ లాంటి వ్యక్తులు చేయడం అదే కదా ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అన్నామలై లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు గట్టిగా విమర్శించేవారు పనిపరంగా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లాంటివి ఉన్నప్పుడు, అంటే విపక్షాలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఎంత బాగా చేసినా తెల్లకాగితం అంతా వదిలేసి ఆ మచ్చ వెతికేలా ఉండాలి. అప్పుడు గవర్నమెంట్ కూడా ఏముంటది,
రెడీ ఉన్నారా విపక్షాలు, మనం జాగ్రత్త చేయాలి, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ గా ఫినిష్ చేయాలి Hmm. అని అటెన్షన్ తో చేస్తారు వాళ్ళు. Hmm. అలా ఉండాలి విపక్షాలు అంటే. Hmm. అంతేగాని మనం ఏం చేసినాడు అరుస్తాడా, కుక్కలా అరుచుకొని ఆడ అంటే- రెండు మాట్లాడితే మనం ఇంకో నాలుగు మాట్లాడడానికి స్కోప్ దొరికిద్ది. అసలు అది మాట కాదు కూడా లేదు కదా అక్కడ, ఏదైనా కామెంట్ చేయడానికి కూడా. ఆ, అసలు అలా ఉండడం చాలా ఇప్పుడు కష్టం. విజయ్ తల్లి గారితో ఉన్న ఫోటో షేర్ చేసి తండ్రి ఎక్కడ, ఎవరు నీ తండ్రి, అది ఏంటది అసలు? అంటే మన దగ్గర కూడా జరిగాయి దారుణం అసలు. ఇప్పుడు షర్మిలా గారు ఒకసారి మాట్లాడేసరికి ఏమన్నారు, అసలు రాజశేఖర రెడ్డికి షర్మిలా గారు పొట్టే లేదు అవును అంటే ఎంత విజయమ్మ గారిని ఎంత అవమానించడం ఏంటంటే మరి. ఎంత తప్పు మాట అది. ఒక్కడు ఖండించాడా, ఒక్కడు ఒరే వద్దురా అటు ఇది వెళ్ళకండ్రా. ఎవరైనా కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, శత్రువైనా కూడా రాజు పుట్టుపూర్వోత్తరాలు అనవసరం కదా అసలు. అనవసరం కదా. అక్కడ విషయం ఏంటన్న దాని మీద డిబేట్ జరగాలి. ఇప్పుడే విషయం చేత కానప్పుడే, మాట్లాడడానికి సబ్జెక్ట్ లేనప్పుడే ఇవన్నీ పక్కదోవలోకి వెళ్తాయి. నువ్వు గట్టిగా మాట్లాడు, విజయ్ నువ్వు చేసేది కరెక్ట్ కాదు. మొన్న ఏం చేశాడంట, కంపల్సరిగా పాఠశాలలో వందే మాత్రం జనగణమనతో పాటు తమిళ గీతం కూడా పెట్టేశాడు రూల్ రీసెంట్ గా. కేబినెట్ కమిటీ ఓకే కూడా చేస్తుంది తమిళ. అంటే తమిళం ముందు మనకి, మన మనుగడ అది. మనం ఎక్కడికి వెళ్ళినా మన అరవోడు అని ప్రూవ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ లో అందరూ లేచి మరి చప్పట్లు కొట్టారు. కరెక్టే కదా, ఇన్ని గవర్నమెంట్లు వచ్చాయి ఎవరు పెట్టలేదు, విజయ్ పెట్టాడు. మరి క్రేజ్ వచ్చినప్పుడు ఏముంటది, ఆబ్వియస్లీ ఇంకా ఇదే విజయ్ భార్యనో విజయ్ తల్లినో ఒక వైరస్ వదలాలి అంతే కదా. జనాలు బాగున్నాడు, ఒక వైరస్ వస్తేనే అది అల్లకల్లోలం అయింది, అల్లకల్లోలం అవుతుంది. మోర్ ఓవర్ సోషల్ మీడియా కూడా ఎలా తయారైందంటే, ఇప్పుడు నిన్న విజయ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసినప్పుడు అరే ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్ చూపించలే అధికారికంగా ఆ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగరవేయడం అంటే చిన్న విషయం అండి. అదే కదా. వివిధ దళాలకు సంబంధించిన కమాండోలు ఉన్నారు, గవర్నర్, వీళ్ళందరూ ఉంటుండగా ఈయన వెళ్ళి వాళ్ళందరూ షేక్ హ్యాండ్ తీసుకుని దాన్ని సెల్యూట్ చేసి జెండా ఆన్ చేసి అది పెట్టకుండా త్రిష చెయ్యి ఊపుతుంది, అధికారులను కలుస్తుంది. మీడియా కూడా అట్లా అయిపోయింది. నిజంగానే ఎందుకు చేస్తున్నామా అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఈ విషయంలో నాకు చాలా ఇష్టం. చాలా మంది త్రివిక్రమ్ గారు అంటారు కానీ నాకు పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎంత ఇష్టం అంటే, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అంతి 100 days 200 centers అంటాడు వాడు పోకిరిలో డైలాగ్. అలాగే ఉంది, నరుక్కోవడం చంపుకోవడం టాటా సుమో లెగిస్తేనే సినిమా కమర్షియల్ హిట్ అంట. ఒక మంచి మెసేజ్ ఉంటే మాత్రం అది 2వ రోజుకే తీసేస్తున్నారు థియేటర్లో కదా. సో అలాగా రాజకీయాలు అలాగే దారుణంగా. ఇప్పుడు ఎందుకంటే హీరో లాగా కనబడితే సినిమా ఆడుతుందా, విలన్ లాగా కనిపించాలా? ఎగ్జాక్ట్లీ. అదే ఒక చందన స్మగ్లర్, కేజీఎఫ్, పుష్ప ఒకటి. ఇప్పుడు ఎవరు చాగంటి గారు గరికపాటి వారు విమర్శించారంటే అట్లా అయితేనే జనాలు బాగుందిరా, మళ్ళీ దానికి నేషనల్ అవార్డులు. విలన్ టు విలన్ కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది. అవును, ఇప్పుడు ట్రెండ్ అదే నడుస్తుంది. కాబట్టి ఈ బీజేపీ నాయకులు అలా మాట్లాడడం సరైన పద్ధతి. ఇప్పుడు అదే ప్రాబ్లం, వాళ్ళు ఎందుకు అసలు మళ్ళా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ వాళ్ళు మాట్లాడుకున్నారంటే ఒక నేషనల్ పార్టీ వాళ్ళు ఈ కచరాలోకి దిగకూడదు. దిగితే యావత్ దేశం మొత్తం మీద వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. తర్వాత ఈ ఇండియా కూటమి వాళ్ళు రెడీగా కాచుకొని కూర్చున్నారు. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ గారు కూడా విమర్శించారు, మోదీ ఎక్కడికి వెళ్ళినా ఆలింగనం చేసుకుని పలకరిస్తాడు అన్నట్టుగా వెటకారం చేశారు. ఆలింగనాన్ని ఏదో పెట్టారు, ఉన్నవన్నీ పెట్టి పోస్ట్ చేశారు. యాక్చువల్ గా ఆయన ఎప్పుడు నమస్కరిస్తాడు, మా అయితే షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ మెలోని ఏమైనా కలిశారు కదా, దాని నుంచి వీళ్ళు ఎటకారంగా ఇలా చేశారు. అసలు బీజేపీ వాళ్ళు ఎక్కడా ఛాన్స్ దొరకకుండా వెళ్తుంటే ఇట్లాంటి కామెంట్ చేయడం ఏమవుతుంది, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. సో మరి ఆ బీజేపీ నాయకుడు కోసం ఏం చేస్తున్నాడు అని వదిలేసి, ఆ వయసులో ఆయన ఎంత ఆలోచించి పదును పెట్టాలి బుర్రకు మామూలుగా అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు చెప్పింది ఇంకొకసారి గుర్తుండదు మనకి అసలు. ఇది మానేసి మనం ఎదరగా ఒక దేశం కోసం నిర్ణయాలు తీసుకోవాలని అంటే చాలా టఫ్, ఇది టఫ్ జాబ్. విజయ్ ఏదో రకంగా కెలకాలి. ఇప్పుడు ఫ్యామిలీ మీద పడ్డారు. సో ఇది మరి ఇలా అంటే మైండ్ గేమ్ అండి, మైండ్ గేమ్. ఎగ్జాక్ట్లీ. ఆస్ట్రేలియా వాళ్ళలాగా మైండ్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళందరూ, రాజకీయాలు చేయడం చేత కాక. కానీ అన్ని సార్లు వర్కౌట్ అవుతుంది అండి, అది నిలబడదు కూడా. అప్పుడు అది వాపు బలుపు కాదు. అది నాకు తెలిసి ఈ ఏమంటాం వంశపారంపర రాజకీయ పరంపరలోని ఇది ఒక అధ్యాయం కదా, ఇది కొనసాగుతుంది. తల్లుల్ని భార్యని అనడం ఇది నాకు తెలిసి వైసీపీతోనే క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంక ముందుకు రానివ్వరు అనుకుంటారు. రానివ్వరు కానీ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటున్నారు. చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్, తప్పేంటి, ఎవడు తినలేదు, ఎవడు అన్యాయం చేయలేదు, ఎవడు స్కామ్ చేయలేదు అనే అది చేసే గెలిచారు, మేము ఇది చేసి ప్రజల మైండ్ సెట్ మార్చేస్తున్నారు. అది ప్రమాదం.
ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ప్రజలే తెలుసుకోవాలి ఇది కరెక్ట్ కాదు అని. అల్టిమేట్ గా వాళ్ళే మారాలండి. వాళ్ళు మారితే దేశంలో ఇవన్నీ ఆల్మోస్ట్ చాలా కొట్టుకుపోతాయి అసలు. అవును, అవును. థ్యాంక్ యూ సార్. Thank you.